ఈ 3 ఉదంతాలను గూర్చి మీరు విని ఉండొచ్చు. కొద్ది కాలం కిందట ఇవి జరిగాయి. 1. రేమండ్స్ పెద్ద బట్టల కంపెనీ. రేమండ్స్ యజమాని 12 కోట్ల విలువైన ఆస్తి కలిగి ఉన్నప్పుడు అతడు ఒక చిన్న ఇంటిలో ప్రధాన అవసరాలైన కొద్ది తిండి, బట్ట మాత్రమే కలిగి ఉంటూ జీవించడానికి ఒత్తిడి చేయబడ్డాడు. తన కొడుకే అతడిని ఆ విధంగా వెళ్లగొట్టాడు. 2. ఒక ధనవంతురాలైన స్త్రీ తన గృహంలో ఒంటరిగా మరణించింది. ఆ ఇంట్లోకి ఎవరూ వెళ్లలేదు. 1 సంవత్సరం వరకు ఎవరూ ఆమె చనిపోయి పడి ఉండడం చూడనే లేదు. సంవత్సరం గడిచాక అధికారులు ఆమె శిథిలాలు తీయడానికి లోపలికి వెళ్లారు. 3. 2012వ సంవత్సరం ఉన్నత స్థాయి ఉత్తీర్ణత పొందిన IAS విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందువల్ల? అతని కుటుంబం వల్ల. అతడికి ఎదురైన ఒత్తిడి, భారాలను ఎదుర్కోలేక ఇట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఈ 3 ఉదంతాల ద్వారా మనం నేర్చుకోగలిగేదేమిటి? అధికారం, డబ్బు, పేరు ప్రఖ్యాతులు, విద్య ఈ కారణాలే. ఇవే మన జీవిత గతిని మారుస్తున్నాయి. రేమండ్స్ ప్రకటన మీకు గుర్తుందా? రేమండ్స్ వస్త్రాలు సూటు ధరించిన వ్యక్తి, సంపూర్ణ పురుషుడు. కాని ఈ ట్యాగ్ లైన్ రేమండ్స్ ఓనర్ జీవితాన్ని తలకిందులు చేసింది. ఇవన్నీ మనల్ని ఎప్పటికీ సంతృప్తి పరచలేవని తెలుసుకునే వరకు మనం జీవితం నుండి ఎలాంటి తృప్తిని పొందలేము. ఉన్నత లక్ష్యాలు కలిగి ఉండడం మంచిదే, తప్పు కాదు. గురిని చేరుకునే మార్గంలో కలిగి ఉన్న వాటిని బట్టి తృప్తి పడాలి. మనకివ్వబడిన వాటిపైనే మనం మన సమయాన్ని వెచ్చించాలి. సంతుష్టితో కూడిన దైవభక్తి ఎంతో లాభకరం. ఈ లోకంలోనికి మనం వస్తూ ఏమీ తీసుకుని రాలేదు, వెళ్తూ కూడా ఏదీ తీసుకెళ్లబోవడం లేదు. మరి మనం సంతృప్తికరమైన భక్తి జీవితం జీవిద్దామా?